నీకీ రోజుతో ఈ భూమి మీద నూకలు చెల్లిపోయినట్టే. ఎన్ని చస్తేనే మా సమస్యలన్నీ తీరిపోతాయిరా రాక్షసుడా. అవును నా కాదు, అసలు నా చేతికి మట్టంటకుండా రిషిల పని చూస్తా. రేయ్ తెలిసే నా ప్లాన్ లో నేనున్నా. ఇంకా చూస్తారేంట్రా, కారులో ఎక్కించండి. నీ అంతు చూస్తాన్రా. నా అంతు చూడడం కాదు బాబాయ్, ఇంకా మీరు నా అంతేం చూస్తారు బాబాయ్. ఎందుకు బాబాయ్ ఊరికే, పైగా నువ్వు కట్టేస్తున్నావు చూస్తా అంటావు. ఎందుకు బాబాయ్ ఇవన్నీ అవసరం మనకి? తోడు చెప్పింది వినాలి, అర్థమైందా? కానీ ఇంత నీచుడువని, ఇంత దుర్మార్గాలకు ఒడిగడతావని నేను అనుకోలేదు. నేను ఉండాలిగా, అందుకే నేను తీసుకొచ్చా. నిజమే, అంతకంటే ముందు నువ్వు ప్రాణాలతో ఉండాలి కదా బాబాయ్. అవును బాబు, చెప్పు చెప్పు. జగతి పోతూ పోతూ నీ పాపాల చిట్టా పిన్ని లెటర్ రాసిందా? చూసావు బాబాయ్, ఆ లెటర్ లో పిన్ని రాయని విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మా అమ్మ దగ్గరుండి మరి పిన్నిని ఇంట్లోంచి బయటకు పంపేసింది. తెలుసు. తెలుసా? నీకు తెలియని విషయం ఒకటి ఉంది. అవునరా, నీకే తెలియని ఒక విషయం చెప్తున్నా విను. వాళ్ళ పిల్లలు. ఏంటి బాబాయ్, నేను నీకు షాక్ ఇద్దామనుకుంటే నువ్వే నాకు షాక్. జగతి పిన్నిని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాక పోయింది. ఎందుకు అలా జరిగిందని ఎప్పుడైనా ఆలోచించారా? అంటే నీ జ్యూస్ ఇవ్వమని చెప్పు, వెళ్ళు. కిచెన్ లో జ్యూస్ ధరణి చేసి పెట్టింది, వెళ్ళు. పిన్నికి తెలియక జ్యూస్ తాగి అనంత లోకల్లో కలిసిపోయింది. పిన్ని చచ్చిపోయినా ప్రేమ చచ్చిపోలేదు బాబాయ్. రేయ్ పట్టుకోండ్రా, నీచుడు దుర్మార్గుడు అంటున్నారే. నేను నా స్వార్థం కోసం ఇవన్నీ చేశాను. 100% పర్ఫెక్ట్ ఎవరు లేరు బాబాయ్. ప్రతి దొంగ దొరక నోడు దొర, అంతే. సర్లే కోవడం ఎందుకు, ఆ ఛాన్స్ మా బాయ్స్ ఓకేనా? రే 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 పట్టుకుంటూ చచ్చిపోతుంటే నేను చూడలేనురా. నువ్వు దిగండి. అలాగే అన్నా. రేయ్ ఎలా వేసేద్దాం రా? కత్తితో పడుదామన్నా. కత్తితో పీక కోసేయ్. ఏమైందమ్మా, ఎందుకు వాడిని పిలుస్తున్నావు? ఎక్కడ మీ అబ్బాయి? బాబాయ్ ఇంట్లో లేడా? మహేంద్ర ఇంట్లో లేడమ్మా. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. అవునా, ఎక్కడికి వెళ్ళినట్టు? అది ఏం చేసావు? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు వస్తారా? బాబాయ్ పట్టుబట్టి ఇక్కడి నుంచి తీసుకెళ్ళావు. ఇప్పుడు తను కనిపించకపోతే నన్ను అడుగుతావేంటి లేదని? నేను బాబాయ్ కోసం వెతుకుతాను. అసలు నువ్వు మాట్లాడే మాటల్లో ఏమైనా అర్థం ఉందా? అమ్మా, ఈ లెటర్ చదివితే మీకే అర్థం అవుతుంది. అది చదివితే నిజం ఏంటనేది మీకే అర్థం అవుతుంది. ఉన్నన్నిసార్లు నేరుగా చెప్పలేక కాగితాన్ని ఆశ్రయిస్తున్న దురదృష్టం నాది. సార్, అయ్యో, ఏంటి వస్తారే, మళ్ళీ ఏదైనా కొత్త నాటకం ఆడుతున్నావా? మీరు ఆడుతున్న జగతి రాసిందా? అవును.
అబద్ధం. జగతి రాయడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. జగతి రాసినట్టు క్రియేట్ చేసి ఉంటుంది. ఆ అవసరం తనకేముంది? మళ్ళీ మీ దగ్గర ఇరికించాలని చూస్తుంది. ఇంత జరిగాక కూడా ఇంకా అబద్ధాలు ఆడుతున్నారా? హే వస్తారా, నువ్వు అనవసరంగా మమ్మల్ని తప్పుడు మనుషులుగా ముద్ర మన ఇంటికి శని పట్టింది ఉంది. మా ఆయనే కారణం. పాపం మీకు తెలిస్తే ఎండి సెటిల్. నేను తప్పు చేసినట్టు చిత్రీకరిస్తున్నా.